హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ లో బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేస్తే బౌలింగ్ లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. కానీ ఒక ఆల్రౌండర్ మాత్రమే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో పెర్ఫామ్ చేసి మ్యాచెస్ ని గెలిపిస్తాడు. అయితే ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీమ్ కి ఇంపార్టెంట్ గేమ్ చేంజింగ్ ఆల్రౌండర్ ఎవరున్నారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 10 పంజాబ్ కింగ్స్. ఈసారి పీబీకేస్ టీం దగ్గర మార్కస్ స్టోయినిస్ లాంటి ఒక ఇంపార్టెంట్ స్ట్రాంగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర గ్లాన్ మ్యాక్స్వెల్ లాంటి ఒక ఫంటాస్టిక్ ఆల్రౌండర్ ఉన్నప్పటికీ బట్ తిను బ్యాటింగ్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ లో ఉన్నాడు. అదర్వైజ్ స్టోయినిస్ ఒక ప్రాపర్ ఆల్రౌండర్. బ్యాటింగ్ లో ఎంతటి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయగలడు, అట్ ద సేమ్ టైం బౌలింగ్ లోనూ అంతటి డిస్ట్రాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఒకసారి అతని ఐపీఎల్ స్టాట్స్ చూసుకుంటే ఓవరాల్ గా 96 మ్యాచెస్ ఆడితే దీంట్లో మోర్ దెన్ 1800 రన్స్ తో పాటు 43 వికెట్స్ తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ స్టోయినిస్ లో ఉంది. ఓపెనింగ్ లో బ్యాటింగ్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు అండ్ ఫినిషింగ్ లో కూడా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేస్తాడు. సో స్టోయినిస్ అయితే రెండు డిపార్ట్మెంట్స్ లోనూ రాణించే ఒక గేమ్ చేంజింగ్ పర్ఫార్మర్. నంబర్ 9 కలకత్తా నైట్ రైడర్స్. కరెంట్లీ కేకేఆర్ టీమ్ లో ఇద్దరు గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ లైక్ ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ్ ఉన్నారు. ఇద్దరికంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ఇద్దరు కూడా ఆర్డీ హిట్టర్స్. బాల్ 1 నుండి అటాక్ చేసే అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది. అలానే బౌలింగ్ లోను కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకుంటారు. ఈవెన్ లాస్ట్ కొన్ని సీజన్స్ గా కేకేఆర్ టీమ్ కి వీళ్ళిద్దరే ఇంపార్టెంట్ పిల్లర్స్ గా ఉన్నారు. లాస్ట్ సీజన్ లోను వీళ్ళిద్దరి నుండి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చూసాం. సునీల్ నారాయణ్ బ్యాటింగ్ లో యాజ్ ఏ ఓపెనర్ గా 480+ రన్స్ తో పాటు బౌలింగ్ లో 15 వికెట్స్ తీసుకొని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందజేశాడు. ఈవెన్ రసెల్ విషయానికి వచ్చేస్తే బ్యాటింగ్ లో 220+ రన్స్ తో పాటు బౌలింగ్ లో ఏకంగా 19 వికెట్స్ తీసుకున్నాడు. వాళ్ళ టీమ్ కి 6th బౌలింగ్ ఆప్షన్ గా ఉండి 19 వికెట్స్ తీసుకోవడం అంటే అది ఈజీ థింగ్ అయితే కాదు. షూర్లీ కేకేఆర్ టీమ్ దగ్గర ఇద్దరు బెస్ట్ ఆల్రౌండర్స్ ఉన్నారు. నంబర్ 8 గుజరాత్ టైటన్స్. లాస్ట్ 3 సీజన్స్ గా జీటీ టీమ్ కి రషీద్ ఖాన్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశాడు. గుజరాత్ టీమ్ ఎన్నో వండర్ఫుల్ విక్టరీస్ గెలవడంలో రషీద్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అనడం కన్నా ఎన్నో మ్యాచెస్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు అని చెప్పుకోవడమే బెటర్. మంచి బ్యాటింగ్ స్ట్రోక్ తో పవర్ హిట్టింగ్ చేస్తాడు. ఆల్సో అతని షార్ట్ సెలెక్షన్ చాలా వరకు డిఫికల్ట్ గా ఉన్నా కానీ బట్ వెరీ నైస్ టు వాచ్. ఈవెన్ అతని బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటికీ అతని గూగుల్స్ ని రీడ్ చేయడం ఒక డిఫికల్ట్ థింగ్. ఆల్సో ఎకనామికల్ గా బౌలింగ్ చేసి గేమ్ పేస్ ని కంట్రోల్లో పెట్టగలడు. అయితే మీరు అనుకోవచ్చు, గుజరాత్ టీమ్ కి రాహుల్ తెవాతియా, వాషింగ్టన్ సుందర్ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు కదా అంటే ఆఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళంతా ఉన్నప్పటికీ బట్ రాహుల్ తెవాతియా బ్యాటింగ్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ లో ఉండడు. కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకోలేడు. సిమిలర్లీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా బ్యాటింగ్ లో ఉండడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే లాస్ట్ కొన్ని సీజన్స్ గా ఇతను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లోనూ ఫామ్ కోల్పోయాడు. సో రషీద్ ఖాన్ మాత్రమే వేరే టీమ్ కు ఒక ప్రాపర్ ఆల్రౌండర్. నంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. కరెంట్లీ డీసీ టీమ్ లో అక్షర్ పటేల్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ ఉన్నారు. అయితే వీళ్ళ టీమ్ లో ట్రిస్టన్ స్ట్రెప్స్, అశుతోష్ శర్మ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నప్పటికీ బట్ వీళ్ళెవరూ ప్రాపర్ ఆల్రౌండర్స్ కాదు. వీళ్ళు బ్యాటింగ్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ లో ఉండరు. అదే అక్షర్ పటేల్ విషయానికి వచ్చేస్తే ఇతను బ్యాటింగ్ లో డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా యూస్ఫుల్ నాక్స్ ఆడతాడు. ఆల్సో మిడిల్ ఆర్డర్ టు ఫినిషింగ్ ఏ ఆర్డర్ లో అయినా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేస్తాడు. ఇక ఇతని బౌలింగ్ విషయానికి వచ్చేస్తే యూజువల్లీ అక్షర్ పటేల్ ఆల్ ఫార్వర్డ్ ప్లేయర్. ఏ సిచ్యువేషన్ లో ఎలా బౌలింగ్ చేయాలో ఇతనికి ఎగ్జాక్ట్లీ బాగా తెలుసు. ఇతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎబిలిటీకి డెఫినెట్లీ ఢిల్లీ టీమ్ లో ఒక గేమ్ చేంజింగ్ ఆల్రౌండర్ అవుతాడు. నంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఆర్ఆర్ టీం దగ్గర చెప్పుకోదగ్గ ప్రాపర్ ఆల్రౌండర్స్ లేరు. ఇన్ ఫ్యాక్ట్ తిన్నగా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర అసలు క్వాలిటీ ఆల్రౌండర్సే లేరు. ఈసారి వీళ్ళు ఆప్షన్ లో క్వాలిటీ ఆల్రౌండర్స్ ని బై చేయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. ఒకవేళ ఆల్రౌండర్స్ చూసుకుంటే వన్నీడు అసరంగా, శుభం డూబే అండ్ కుమార్ కార్తికేయ. వీళ్ళ ముగ్గురులో వన్నీడు అసరంగా ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ప్లేయర్. అయితే అసరంగా హైలీ కన్సిస్టెన్సీ వికెట్ టేకింగ్ బౌలర్. ప్రీవియస్లీ ఆర్సీబీ టీం తరఫున చాలా బాగా రాణించాడు. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే డౌన్ ది ఫినిషింగ్ లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టే కేపబుల్ అసరంగాలో ఉంది.
నంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి ఎల్ఎస్జి టీమ్ కి మిచెల్ మార్ష్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. అయితే ఎల్ఎస్జి టీం దగ్గర అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ అండ్ ఎడెన్ మక్రమ్ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. మరి వీళ్ళలో అబ్దుల్ సమద్ అండ్ ఎడెన్ మక్రమ్ వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్స్, బౌలింగ్ లో పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండరు. ఆల్సో షాబాజ్ అహ్మద్ ఒక మంచి ఆల్రౌండరే, బట్ మిచెల్ మార్ష్ అతని కంటే బెటర్ ప్లేయర్. సో యూజువల్లీ మార్ష్ ఒక వండర్ఫుల్ పేస్ ఆల్రౌండర్. తిను కంఫర్టబుల్ గా 4 ఓవర్స్ స్పెల్ వేసి వికెట్స్ తీసుకునే కేపబుల్ ఉంది. ఆల్సో ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్. వన్స్ ఇతను సెట్ అయితే ఇతని నుండి బిగ్ నాక్స్ కూడా చూస్తాం. నంబర్ 4 ముంబై ఇండియన్స్. అబ్సల్యూట్లీ ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వీళ్ళకి ఇంపార్టెంట్ ఆల్రౌండర్ గా ఉంటాడు. అయితే కరెంట్లీ ఎంఐ టీమ్ కి మిచెల్ సాండర్, నమందీర్, తిలక్ వర్మ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నప్పటికీ బట్ హార్దిక్ పాండ్యా ఒక ప్రాపర్ కంప్లీట్ పేస్ ఆల్రౌండర్. ఒక ఆల్రౌండర్ గా ఇతను ఎంత ఎఫెక్టివ్ చూపిస్తాడు అంటే లాస్ట్ సీజన్ లో వీళ్ళ దగ్గర బూమ్రా ఉన్నా కానీ బట్ హార్దిక్ పాండ్యా న్యూ బాల్ తో బౌలింగ్ చేశాడు. ఆల్సో బ్యాటింగ్ లో పాస్ట్ లో గుజరాత్ టీమ్ కి నంబర్ 3, నంబర్ 4 ఇలాంటి మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో కూడా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేశాడు. ఏదో ఆల్రౌండర్ అంటే టీమ్ కి ఫినిషింగ్ లో బ్యాటింగ్ గా వచ్చి టీమ్ కి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ గా ఉంటాడు అని కాకుండా హార్దిక్ పాండ్యా టీమ్ కి ఇంపార్టెంట్ బౌలర్ గా ఉండి అండ్ బ్యాటింగ్ లోను డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఇంపార్టెంట్ నాక్స్ ఆడతాడు. డెఫినెట్లీ పాండ్యా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ఎంఐ టీమ్ కి ఒక గేమ్ చేంజింగ్ పర్ఫార్మర్ అని చెప్పుకోవాలి. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే టీంలో ఎవరైనా మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నారు అంటే అది అన్డౌట్లీ రవీంద్ర జడేజా అని చెప్పుకోవాలి. కరెంట్లీ సిఎస్కే టీమ్ కి ఆల్రౌండర్స్ విషయంలో ఎటువంటి షార్టేజ్ కూడా లేదు. వీళ్ళ ఆల్రౌండర్స్ చూసుకుంటే దీపక్ కూడా, విజయ్ శంకర్, శివం డుబే అండ్ రవి అశ్విన్ ఇలాంటి ప్లేయర్స్ అంతా ఉన్నారు. కానీ జడేజా మాత్రం బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అందజేస్తూ ఉంటాడు. అండ్ కరెంట్ వరల్డ్ క్రికెట్ లో ది టాప్ మోస్ట్ గ్రేటెస్ట్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. అండ్ చాలా మ్యాచెస్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2023 ఐపీఎల్ ఫైనల్. ఆ మ్యాచ్ లో లాస్ట్ బాల్ వరకు ఫైట్ చేసి సిఎస్కే టీమ్ కి 5th టైటిల్ గెలిపించాడు. ఈవెన్ బౌలింగ్ లోను కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. నంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇన్ రీసెంట్ టైమ్స్ సన్ రైజర్స్ అండ్ ఇండియన్ టీమ్ లో రైజ్ అయిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన నితీష్ రెడ్డి. లాస్ట్ సీజన్ వరకు ఇండియన్ టీమ్ కి హార్దిక్ పాండ్యాని తప్పిస్తే ఒక ప్రాపర్ క్వాలిటీ పేస్ ఆల్రౌండర్ లేకపోయాడు. కానీ నితీష్ వచ్చాక టీమిండియాకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మన సన్ రైజర్స్ టీమ్ కి ఒక సూపర్ స్టార్ దొరికాడు. అయితే నితీష్ ఒక వెరీ టాలెంటెడ్ ప్లేయర్. గేమ్ పైన చాలా డెడికేషన్ తో ఉంటాడు. ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ లో కూడా సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచెస్ ని గెలిపించడం చూసాం. ఐపీఎల్ అండ్ బీజీటీలో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఇక ఇతని బౌలింగ్ విషయానికి వచ్చేస్తే డే బై డే ఇతని బౌలింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. డెఫినెట్లీ ఫ్యూచర్ లో సన్ రైజర్స్ టీమ్ కి నితీష్ ఒక గేమ్ చేంజింగ్ ఆల్రౌండర్ గా మారతాడు. నంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కరెంట్లీ ఆర్సీబీ టీమ్ కి కునాల్ పాండ్యా ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. ఇతనితో పాటు టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ అండ్ రిషిక్ సలాం ఇలాంటి ఆల్రౌండర్స్ అంతా ఉన్నారు. బట్ కునాల్ పాండ్యా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఐ మీన్ బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ టు ఫినిషింగ్ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. ఆల్సో బౌలింగ్ లో 4 ఓవర్స్ ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తాడు. అయితే టిమ్ డేవిడ్ వీళ్ళకి ఉన్నా కానీ బట్ తిను బ్యాటింగ్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ లో ఉండడు. రొమారియో షెఫర్డ్ ఉన్నా కానీ బట్ ఇతనికి ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్సెస్ దొరకకపోవచ్చు. సో కునాల్ పాండ్యా ఆర్సీబీ టీమ్ కి ఇంపార్టెంట్ ఆల్రౌండర్ గా ఉంటాడు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ యొక్క ఇంపార్టెంట్ ఆల్రౌండర్స్ వీళ్ళే. ఇక వీళ్ళలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అండ్ ఫేవరెట్ టీమ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.